నమస్తే తెలంగాణ ప్రజలారా, మరి తెలంగాణ నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్. ప్రస్తుతము మనం స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే ఈ న్యూస్ ఉన్నదో, ఒక ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న యజమాని ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులని సూచన చేస్తూ అక్టోబర్ 21 నుండి 27 వరకు అపాయింట్మెంట్స్ వచ్చేది, మరి డిసెంబర్ 9th నాడు అపాయింట్మెంట్స్ రావడానికి ఉంటుంది 563 పోస్టులకు గాను ఈ ఛాన్స్ మిస్ కావద్దు అని చెప్పేసి ఒక వీడియో చేసిండు. ఇది ఎందుకు వివాదమైంది అని అంటే, ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నది. అక్టోబర్ 14 నాడు రిజర్వ్ చేసి ఉన్నది మల్టిపుల్ రీజన్స్ వల్ల. మరి ఒక సైడు తెలంగాణ నిరుద్యోగులు, మరి ప్రత్యేకంగా మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు కూడా ఒక 500 మంది హైకోర్టులో కేసు వేసి ఉన్నారు. ఈ తరుణంలో నువ్వు మిస్ కావద్దని, ఎగ్జామ్ పక్క జరుగుతుందని ఏ విధంగా మాట్లాడతావు? అట్లా మాట్లాడడం తప్పుగా అని చెప్పేసి ఈ గ్రూప్ 1 అభ్యర్థి, మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక జాక్ లీడరు, ఆయన రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటే మరి ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే కోర్టులో జడ్జిమెంట్ రాకముందుకే నువ్వేమన్నా జస్టిస్ పుల్లాగార్తి గారి ప్లేస్లో ఉన్నవా, లేదనంటే నీ వ్యాపారం కోసము తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకుంటా ఉన్నారు, అది ముమ్మాటికి తప్పు అని ప్రశ్నిస్తున్న విజువల్స్ మనం వింటా ఉన్నాం. మరి ఈయన ఏం చెప్పిండు, అసలు ఎందుకు మాట్లాడినా చూద్దాం. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు వరుసగా 7 రోజుల పాటు జరగబోతున్నాయి. మొట్టమొదటి పేపర్ నుంచి చివరి వరకు పేపర్ ఏది తెలంగాణ జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఎస్సీ, GS2, GS3, GS4, GS5, GS6 తెలంగాణ మూమెంట్ వరకే 7 రోజులు వరుసగా మనకి ఎగ్జామ్ జరగబోతుంది. ఆల్రెడీ మనకి సెంటర్లు అనేది అలాట్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవడం ఒకటే ఉంది. కానీ ఇక్కడ ఒకటి అడుగుతాను, నన్ను డైరెక్ట్గా చెప్పేస్తున్నా మీకు. ఈ అక్టోబర్ 21 నుంచి 27 జరిగితే మీకు డిసెంబర్ 9 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసే ఛాన్స్ ఉంది. 80% అపాయింట్మెంట్ వచ్చేస్తాయి. కాబట్టి దోస్ హు ఆర్ స్టడీయింగ్, ఎవరైతే చదువుతున్నారో నీ గ్రూప్ 1 మెయిన్స్ని 563 పోస్టులకి చదివేవాడు ఎవ్వరూ మిస్ అవ్వద్ది ఛాన్స్. ఓకేనండి, నేను ఎప్పుడు ఇదే చెప్తాను. కన్సిస్టెంట్లీ ఐ హావ్ బిన్ ఫోకసింగ్ ఆన్ దిస్ వన్. దట్ వాట్ ఐ టోల్డ్ యూ, ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్, ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది అసలు విషయం. అంటే కోర్టు కంటే ముందే ఈసారి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది, అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందా? మరి ఎందుకని మీరు ముందే డిసైడ్ చేస్తూ ఉన్నారు? ఈ 563 పోస్టులు మిస్ కావద్దు అని అంటే, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ నిరుద్యోగి ఆ 563 పోస్టులలో మేము కూడా ఉండాలి, మేము కూడా లాస్ కావద్దు, మేము ప్రిలిమ్స్లో లాస్ కావద్దు, మేము మెయిన్స్లో లాస్ కావద్దు. మరి కోర్టు కేసులు సుమారు 20కి పైగా ఉన్నాయి, 30 పైచిలకు అంశాల మీద ఉన్నాయి. ఈ కోర్టు కేసులు అక్కడ రిజర్వ్ అయినప్పుడు మరి హైకోర్టులో ఒక సైడు మరి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే నువ్వు మిస్ కావద్దని తప్పనిసరిగా నేను చెప్తా ఉన్నా అని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా చెప్తావు నువ్వు? అంటే నీకు ఇంతకుముందుకు ఇన్ఫర్మేషన్ ఉన్నదా? లేదంటే మీకు సంబంధించిన ఈ ఆంధ్ర కోచింగ్ సెంటర్లు తెలంగాణ నిరుద్యోగులని దోపిడీ చేస్తున్నాయని చెప్పడానికి ఇది నిదర్శనంగా మరి ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థి మరి జనార్దన్ గారు ఈ రోడ్డు మీద ఆయన కనపడిన దృశ్యము కారులో కనపడితే నువ్వు ఎందుకు చెప్తావు? మరి అట్లా చెప్పడానికి నీకు ఏ మాత్రం హక్కు లేదు అని చెప్పేసి నిలదూస్తున్న ఆ దృశ్యము మనం చూడొచ్చు. ప్రస్తుతం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ మనం ఏం చెప్పాలి? వద్దని చెప్పాలా, కావాలని చెప్పాలా? వద్దని కావాలని కాదు, ఎప్పుడున్నా ప్రిపేర్ అయ్యేటోడికి ఏది వచ్చినా కానీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ కావాలని చెప్తారు. అదే నేను చెప్పాను. అది చెప్పని చెప్పిన లాస్ట్గా నువ్వు అది చెప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేటటువంటిది జరుగుతుంది. కేసులలో ఏముండదు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, దీంట్లో కోర్టులు కొంతవరకు మాత్రమే జోకే ఉంటుంది, కమిషన్గా ఉంటుంది. ఏ కేసులు ఏమి నువ్వు ఖచ్చితంగా డిసెంబర్ 9 నాడు మీకు ఇష్టం మీరు చదువుకోవాలని చెప్పారు.
పరిస్థితి. ఓ రకంగా వాళ్ళిద్దరు గొడవ జరిగి కొట్టుకునే పరిస్థితి కాడికి వచ్చింది. మరి ఈ పూర్తి వీడియోని కూడా మనం ఎన్ఐన్ మీడియా ద్వారా మేము టెలికాస్ట్ చేస్తాము, అది చూడండి. కానీ ఏదేమైనప్పటికీ తెలంగాణ నిరుద్యోగులు మీరు అన్నట్టే 563 పోస్టులు ఏమాత్రం నష్టపోవడానికి ఎవ్వరు మరి ఇష్టపడరు. ప్రత్యేకంగా ఆంధ్ర వాళ్ళు దొడ్డిదారిన దోపిడీదారి ద్వారా మీరు ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని మీ ఇన్స్టిట్యూట్ల ద్వారా వాళ్ళు ఎన్రోల్ అయ్యి మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి ఏ విధంగా మీరు అవినీతి చేయబోతున్నారు, కుట్రలు చేయబోతా ఉన్నారు. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల్లో ప్రత్యేకంగా నియామకాల్లో తెలంగాణ బిడ్డలకి రావాల్సిన ఉద్యోగాలు, ఆఫీసర్ ఉద్యోగాలు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నప్పటికి కూడా నాన్ లోకల్గా వచ్చి కేవలం 5% ఉన్నప్పుడు కూడా మరి లక్షల్లో కోట్లలో మీరు కొనే ప్రయత్నం కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు గ్రూప్ 1 రాయబోతున్న మెయిన్స్ అభ్యర్థులు మరి ప్రిలిమ్స్లో నష్టపోయిన 3,70,000 మంది కూడా మరి ప్రత్యేకంగా ఆంధ్ర కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న యజమానులని మరి బహాటంగానే నడి రోడ్డు మీద నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ తెలంగాణ నిరుద్యోగులకి న్యాయం జరిగేంత వరకు ఎన్ఐన్ మీడియా కొట్లాడుతుంది, పోరాడుతూ ఉంది. మరి అప్పటి వరకు కూడా ప్రభుత్వాన్ని టీజీపీఎస్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.